వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో, దేశ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో. అయితే ప్రతి అంశాన్ని కూడా మేము దగ్గరికి వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నా. వాస్తవ విషయాలేంటి, అవాస్తవ విషయాలేంటి, ఈరోజు జరిగిన కొన్ని అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. దాంట్లో నిజాలు ఏంటో కూడా మనం చూద్దాం. ఇదివరకే చాలా సందర్భాలలో కూడా నేను చెప్పా. ఎందుకంటే 2022 సంవత్సరంలో నవంబర్ 29 నుండి మొదలైన కవిత లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే వస్తుంది. నిన్నటి రోజున కూడా పూర్తిగా పులి స్టాప్ పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపించాయి. కానీ మరొకసారి దర్యాప్తు సంస్థలు కానీ లేకపోతే ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మరొకసారిగా నిలిచిందనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేది ఇంతటితో ఆగుతుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అటు తిహార్ జైలుకు పంపించడం కానీ, అత్యంత క్రూరమైన మనస్తత్వం కలిగిన ఖైదీలతో తనకు అక్కడ అలాట్మెంట్ చేస్తారనే ఒక ఆరోపణతో పాటు దానితో పాటుగా ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితురాలుగా పేరు ఉంది అంటున్నారు, నిందితురాలుగా ఎక్కడా లేదు అనేది మరొక అంశం కవిత చెప్పుకుంటూ వస్తుంది. ఓ పక్కన మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ లేకపోతే ఇతరత్ర కానీ తాను చేసే పోరాటం ఇప్పుడు ఎందుకు చేయబోతుందనే ఒక క్లారిటీ అంశాన్ని కూడా మీ దగ్గరికి అయితే తీసుకొచ్చా. అయితే ఈరోజు ఒక చిన్న అంశం ఏంటంటే అరుణ్ రామచంద్ర పిల్లై పేరును దర్యాప్తిస్తూ ఆయనను అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే మీ అందరికీ తెలుసు. ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అనే విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విభిన్న కోణమైన ఒక వ్యవహార శైలిని కూడా నేను ఈరోజు బట్టబయలు చేద్దామనే ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఎన్ని రోజులుగా అది ఆగుతూ వచ్చిన అంశాన్ని ఇక ఏ విధంగా జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని కూడా మీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది అన్నప్పుడు అదే బాధ్యతను నేను నిర్వర్తించబోతున్నా. అసలు ఏం జరిగింది ఈ కవితకు సంబంధించి, కవితను అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే అంశాన్ని అయితే మీ ముందుకైతే ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒక 2 నిమిషాలు వీటన్నింటిని కూడా పక్కకు పెట్టే కార్యక్రమాన్ని నేను చేస్తాను. ఎందుకంటే అసలు విషయాలు పక్కన పోతున్నాయి, వాస్తవ విషయాలు ఎందుకు ఈ విధంగా జరగలేకపోతుంది, అసలు కవిత అరెస్టే ఉండబోదు అంటూ కూడా మరికొంతమంది కూడా చెప్తూ వచ్చిన ఆ పరిస్థితులు అయితే మనం విన్నాం. సో ఇప్పుడు అదే జరగబోతుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన అంశాన్ని అయితే చూస్తున్నాం. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విభిన్నమైన కోణాలకు సంబంధించి కూడా ఒక సమాధానం వస్తుందనే నేను అనుకుంటా. ఈరోజు కూడా అదే జరగబోతుందేమో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే కవితకు సంబంధించిన ఆ ప్రధాన అంశానికి సంబంధించి లిక్కర్ స్కామ్, ఈ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ ఇక ముగిసింది అనేది వాదన ఎందుకు వచ్చింది అనేది కూడా నేను ఈరోజు చాలా క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తా. నిజంగా చెప్తున్నా, మీరందరూ వైఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. దాంతోపాటు మీ మిత్రులందరికీ కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే అద్భుతమైన అందరూ కూడా నిజంగా ఇవి వాస్తవాలే చెప్తారు, ఇక్కడ వాస్తవాలే కనిపిస్తాయి, నిజాలు నిర్భయంగా కనిపిస్తాయనే వార్తలను మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. రైట్, ఇక నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నా. లిక్కర్ స్కామ్ అందరికీ తెలిసిన వ్యవహారమే. ఈ లిక్కర్ స్కామ్ ఇంకా చర్చ ఆపాల్సి వచ్చింది నిన్నటితో, కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. లిక్కర్ స్కామ్ చర్చ నుండి నేను ఎందుకు ఆపదలుచుకున్నా అంటే ఇక కవితను అరెస్టు చేయబోరేమో అనుకున్నాం. ఎందుకంటే ఇక కవిత అరెస్ట్ ఉండబోదేమో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పర్యటనలు కానీ, ముఖ్యమంత్రి గారిని కలుస్తున్న వ్యక్తులు కానీ, వాళ్ళు కలవడానికి వాళ్ళ నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు కావచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న నేతలు అంతా కేసీఆర్ అద్భుత ప్రగతిని చూసి జాయిన్ అయిన వాళ్ళు కాదు. దాని వెనుక రహస్య మంతనాలు చాలా 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 జరుగుతూనే ఉంటాయి. దాని పేరే కపటం ఎరగని రాజకీయ నాయకుల గజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన రాజకీయ నీతి. కాబట్టి మీ అందరికీ, ప్రజలందరికీ కనిపించేది ఒక కోణం మాత్రమే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోణాలు ఇంకా 99 ఉన్నాయి. ఆ కోణాలన్నింటికీ ఆద్యమేంటి, మూలమేంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చుకున్నా అంటే కవిత నిన్నటితో బహుశా మనకున్న సమాచారం ప్రకారం ఇక అరెస్టు కాదు అనే ఒక తాజా సమాచారాన్ని అయితే తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే తనకు అత్యంత నమ్మకస్తుడైన అరుణ్ రామచంద్ర పిల్లై ఒకటే చెప్పిండు. 3 ముఖ్యాంశాలుగా మొత్తం అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే చెప్పిండు, మొత్తానికి కవిత బినామీని పూర్తి స్థాయిలో నేనే, ఆ బినామీ వ్యవహారాలన్నింటినీ కవితతో పాటు చాలా మందిని కూడా బినామీగా వ్యవహరిస్తున్నాను అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇదే విధంగా బినామీగా వ్యవహరిస్తూ ఉంటే నిజంగా కవిత ఎన్ని సంస్థలకు బినామీగా ఉన్నాడు, దాంతోపాటు ఇంకెవరెవరికి బినామీలుగా ఉన్నారు అనేది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టర్ ఈడీ ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉంది. చాలా చోట్ల అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. అయితే ఈ కవిత లిక్కర్ స్కామ్ ఇంతటితో ఆగుతుంది అని అందరూ ఊహించారు, కానీ ఆగబోదు అంటూ కూడా మరొకసారి అయితే సుస్పష్టమైన పరిస్థితి కనబడ్డది. అంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక ఎందుకు కవిత ఇంత హడావిడి చేస్తున్నది అనేది కూడా చెప్దాం.
మీ అందరికీ తెలుసు డిసెంబర్తోనే పూర్తి స్థాయిలో అంటే ఇట 191 సిఆర్పి కింద నోటీసులు ఇవ్వడం కానీ సిబిఐ ఎంక్వైరీ చేయడం కానీ ఇవన్నీ మనం చూసినాం. సిబిఐకి సంబంధించిన ఈ ఎంక్వైరీలు కూడా కనబడ్డ పరిస్థితులు అయితే కనబడ్డాయి. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలు యావత్తు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మీ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా మా దగ్గరికి తీసుకొని రండి కవిత గారు అంటూ అందరూ చెప్పిన పరిస్థితి అయితే కనబడు. ఎవరు అధికారులు చెప్పిన పరిస్థితి విన్నాం. రైట్, ఇక్కడి వరకు ఒక ఎపిసోడ్ జరిగింది. ఆ తర్వాత వరుస సంఘటనలతో ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకోవడం, అటు మాగుంట శ్రీనివాస్ కొరకు రాఘవాను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడం, ఇప్పుడు అరుణ్ రామచంద్ర పిల్లైని కూడా అరెస్ట్ చేయడం, ఇవన్నీ మీరు చూస్తున్న ప్రస్తుత అంశాలు. కానీ వాస్తవ అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకు కవిత ఇప్పుడే ఇంత హడావిడి చేస్తుంది? ఇన్ని రోజులు కవిత మౌనానికి కారణం ఏంటి? అసలు ఎమ్మెల్సీ పదవికి రాకముందుకు కవిత ఎక్కడ? కవిత ఆచూకీ కోసం ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశారు అనేది ప్రధానంగా అంశం. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటాం, ఎమ్మెల్సీ కవితనే అని పిలుస్తా, నేను కల్వకుంట్ల కవిత అని కూడా పిలువను. ఎందుకు అంటే మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఏందో మీకు అందరికీ తెలుసు. ఈ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో, ఈ లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు మెల్లమెల్లగా ఇక్కడ ఉచ్చు బిగడానికి సిద్ధమైనప్పుడు డిసెంబర్ నుంచి ఈ కవిత మెల్లమెల్లగా బయటకు వచ్చిన పరిస్థితి కనబడ్డది. ఈ డిసెంబర్ నుండి పూర్తిగా కవిత ఎక్కడెక్కడికి ప్రయత్నాలు చేశారు, ఏం చేశారు అనే విషయానికి సంబంధించి మనం 3 ముఖ్యాంశాలుగా మాట్లాడుకుందాం. ఏంటి అంటే, కవితను ఎప్పుడైనా అరెస్టు చేస్తారనే ఒక భయం కేసీఆర్కు ఉండడం. మరొక అంశం ఏంటంటే, ఇదే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే కనుక జాతీయ మీడియాను ఆశ్రయించి తన నిజాయితీ లేకపోతే నేను ఇలాంటి దాన్ని అనే అంశం తీసుకురావడం. మరొక అంశం, దీన్ని బీజేపీ కానీ లేకపోతే ఇతర పార్టీలు దీన్ని రాజకీయ దురుద్దేశం కిందనో లేకపోతే రాజకీయ కోణంలో అరెస్టు చేశారని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల మీద ఆరోపణలు చేసే కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రజలారా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక విభిన్నమైన విచిత్రమైన కోణం ఏంటంటే, కవిత అరెస్టును చేస్తే లాభం ఎవరికి, కవితను అరెస్టు చేయకపోతే లాభం ఇంకెవరికి అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడ్డది. అయితే ఈ 2 అంశాలకు సంబంధించి చాలా విభిన్నమైన ముచ్చట్లే వచ్చినాయి. ఆ అంశాలకు సంబంధించి కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. దీనితో పాటుగా చాలా అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు కవితను నిజంగా అరెస్టు చేయగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందా అని చాలామంది నేతలు అడుగుతున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకే దర్యాప్తు సంస్థ అయినప్పటికీ ఆ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు దర్యాప్తు చేస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలు తమ రాజకీయ పార్టీలకు సంబంధం ఏంటి అనేది కొంతమంది విశ్లేషకులు కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడ్డది. అయితే నేనేమంటున్నానంటే, కవిత వ్యవహారానికి సంబంధించి ఇది ఇంతటితో ఆగదు అనుకున్నాం. కవితను పూర్తి స్థాయిలో అరెస్టు చేసి జైలుకో బెయిలుకో పంపిస్తారు అనుకునే కోణంలో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చాలామంది నేతలు అంటే విపక్ష పార్టీల నేతలు, వాళ్ళు కాంగ్రెస్కు సంబంధించిన విపక్ష పార్టీల నేతలు, వారితో పాటుగా ఇంకొంతమంది నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేసినా వాళ్ళు కూడా ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించాయి. వీళ్ళు ఒకటే మాట అన్నారు, కవిత అరెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో కాదు అని చెప్పారు. మేధావులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇతరత్ర కానీ. అంటే ఈ కేసు వ్యవహారంలో ఇంత జాగ్రత్తగా ఎందుకు వెళ్తున్నారు అని నేను అడిగిన ప్రశ్నలకు కూడా వాళ్ళ నుంచి చాలా సమాధానాలు అయితే వెలువరిన పరిస్థితి అయితే కనబడ్డది. ఇంత ధైర్యంగా కవితకు సంబంధించి ఎందుకు మీరు ఒక చర్యలు తీసుకోలేకపోతున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు అంటే, ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద తాను చేయబోయే దీక్ష కానీ ఇతరత్ర కానీ ఇవన్నీ చేయడానికి ప్రధాన మూలాల కారణాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. దాంతో పాటుగా ఈ మూలాలు కూడా ముందుకు సాగనున్నాయి అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక్కొక్క అంశాన్ని కనుక మనం తీసుకుంటూ వస్తే, లిక్కర్ స్కామ్ ఎపిసోడ్లలో అసలు ప్రధాన ఆరోపణలు వచ్చింది కవిత మీదనే. కాబట్టి ఆ కవితను ఎందుకు అంటే, ఆ సౌత్ గ్రూప్ కానీ ఇండో స్పిరిట్ కానీ లేకపోతే ఉభయరామ్ హోటల్ కానీ ఆ తర్వాత కలిసిన మీటింగ్లు కానీ మార్చిన ఫోన్లు కానీ ఇతరత్ర కానీ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ప్రజల నుండి కూడా ఒక విభిన్నమైన వాదన వస్తుంది. ఇది ఆశ్చర్యకరమైన ఏంటంటే, ఇక్కడ దర్యాప్తు సంస్థల కంటే ప్రజలు ఇంకా మేలుకొని ఉన్నారా అనే విధంగా కూడా ప్రజలలో నుండి ఒక స్పందన వస్తున్న పరిస్థితి కనబడ్డది. ఎందుకంటే ఇక్కడ ఛార్జ్షీట్ కానీ ఒక్కొక్క జరుగుతున్న పరిణామాన్ని కూడా ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడ్డది. దాంట్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కవితకు సంబంధించి తమ అనుచరులు కానీ లేకపోతే జాగృతికి సంబంధించిన నేతలు మాత్రం మేల్కొల్పే ప్రయత్నాలు చేసిందే తప్ప ఇంకే ఇతరత్ర అంశాలకు కూడా చేయని పరిస్థితి అయితే కనబడ్డది. ఇక దీనితో పాటుగా కవితను పూర్తి స్థాయిలో హైలైట్ చేయడానికి 3 ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. ఒకటి, లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఉన్నది ఎవరు, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధానంగా కూడా చాలా మంది నేతలను కూడా అరెస్టు చేశామంటూ కూడా చెప్తూ వచ్చిన పరిస్థితి అయితే కనబడ్డది. కానీ అందరూ
అనుకున్నట్లుగా ఊహించినట్లుగానే ఇవన్నీ ఏది జరగబోదు అంటూ కూడా ఒక క్లారిటీ వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు మాత్రం అవన్నీ జరుగుతాయంటూ కూడా ఇంకొక అంశం కూడా ఆ తెర మీదకి వచ్చిన అంశం కనబడ్డది. ఎందుకు ఈ విధంగా తెర మీదకి వస్తున్నది అంటే ఒకసారి చూడండి. ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధించి అత్యంత సన్నిహితుడైన అరుణ్ రామచంద్ర పిల్లని అదుపులోకి తీసుకున్నది ఈడీ. అయితే ఇక్కడ దానికి సంబంధించిన భూమితో పాటుగా 2 కోట్ల విలువైన భూములను కూడా తనకు అటాచ్ చేస్తూ మరొక అంశం ఏంటంటే ఇక్కడ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది అనేది దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈడీ కానీ మళ్ళీ లేకపోతే సిబిఐ కూడా లోతుగా మాత్రం దర్యాప్తు చేస్తున్నాయి. ఇక్కడ మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉండడం అనేది ప్రధానంగా కూడా ప్రధాన అంశంగా మారుతుంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో మొత్తం 11 మందిని అరెస్టు చేసింది. ఆ 12వ నెంబర్ కవితదా కాదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగా కవితను అరెస్టు చేయగలిగే సామర్థ్యం ఉందా, లేకపోతే కావాలని ఆరోపణలు చేస్తున్నారు అంటే అక్కడ సాక్ష్యాధారాలతో సహా లోతుగా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే పడ్డది. ఆ విచారణలో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ కు మధ్య ఒక యుద్ధమే అనుకోవచ్చు. ఈ అంశాలన్నింటినీ కూడా చూస్తే అదే కనబడుతూ ఉన్న పరిస్థితి అయితే కనబడ్డది. ఇక్కడ అరుణ్ రామచంద్ర పిల్లై కానీ లేకపోతే ఇతరత్ర కావచ్చు, మీరు ఎవరినైనా చూడొచ్చు. ఏం జరిగినా ప్రధాన అంశాలకు సంబంధించి కానీ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతూ వస్తున్న పరిస్థితి అయితే కనబడ్డది. అంటే ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలలో ఎక్కడ చూసినా ఏం చూసినా ఈ అంశాలే కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతూ వస్తూ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా లిక్కర్ స్కామ్ ఇంతటితో ఆగుతుందా లేదా అనేది ఒక అంశం అయితే, లేకపోతే ఇంకొక అంశం కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అని ఇన్నాళ్ళు అనుకుంటే కవిత అరెస్టుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఉంటుంది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా కనబడుతున్న పరిస్థితి అయితే అవుతుంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే దీనికి సంబంధించి మరొక అంశానికి పోతే అది ఆశ్చర్యకరమైన విషయమే అనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కూడా ఆ అంశాలకు సంబంధించి కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఓవరాల్గా జరుగుతున్న ఇన్ని అంశాలకు సంబంధించి ఇప్పుడు కవితకు సంబంధించి ఎంత జరుగుతుంది అంత జరుగుతుంది అని మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేసినాం. కానీ ఈ అంశాలన్నింటికీ కూడా ఎక్కడ కూడా ఒక బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది అనేది మరొక అంశం కూడా కనబడుతూ వస్తూ ఉంది. ఈ విధంగానే జరిగితే రేపటి రోజున పరిస్థితులు ఏంటి అనే అంశం కూడా తెర మీదకి వచ్చే ప్రయత్నాలు అయితే కనబడుతున్నాయి. ఇక కవితను జైలుకి పంపుతాం, లేకపోతే కవితను అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన నేతలందరూ కూడా ఇప్పుడు మౌనం ఉండడం వెనుక ఆంతర్యం ఏంటి అని ఒకసారి మీరు ఆలోచించండి. మునుగోడు ఎన్నికలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి 22 సార్లు కాదు 22,000 సార్లు చెప్పిన అనేది ఒక అంశం అయితే, బండి సంజయ్ చేసిన ఆరోపణలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేసిన ఆరోపణలు కానీ ఇతరత్ర వాళ్ళందరూ చేసిన నేతలకు సంబంధించిన అంశాలు కూడా ఎక్కడ కూడా ఏ విధంగా స్పందించారనేది కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అలాంటి అంశాలు ఎక్కడ కూడా కనిపించకపోవడం కాస్త ఆందోళనకరమే అనుకోవచ్చు. ఎక్కడ కూడా ఇలాంటి అంశాలు కనిపించకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం చూస్తూ వస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ ఇక ఆగుతుంది, లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ ఇక ఆగకపోవచ్చు అనుకున్నాం. కానీ మరొకసారి సంచలనంగా అయితే మారుతుంది. అయితే కవితను అరెస్టు చేస్తారా చేయరా అనేది కూడా ప్రధానంగా మారుతుంది. అరుణ్ రామచంద్ర పిల్లైతోనే ఇంతటితోనే ఆగుతుందా ఆగదా అంటూ కూడా మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అంటూ కూడా చాలామంది నేతలు చెప్తున్న అంశం అయితే కనబడుతుంది. మరి అరుణ్ రామచంద్ర పిల్లై కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఈ సార్తోని 11 మంది అరెస్ట్ అయిన పరిస్థితి. దాంతోపాటుగా ఈడీ కూడా ఇంకా లోతుగా కూడా విచారణ చేస్తుంది. ఎందుకు అంటే ఇంకా ఎవరెవరికి బినామీలుగా వ్యవహరించారు ఏంటి అనేది కూడా వేచి చూడాలి అంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితి